అంటే ఏకదైవ ఆరాధన కేవలం అల్లాను ఆరాధించడంలో ఆయన దాని పితామహుడు. ఏకదైవ ఆరాధన చేసే వారందరికీ ఆయన పితామహుడు, ప్రవక్తలందరికీ ఆయన పితామహుడు అని బిరుదు పొందినటువంటి ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఆయన ధర్మం ఏంటి అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టితాలన్నింటినీ విడిచిపెట్టి, అది సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, సమాధులు కావచ్చు, జెండా చెట్లు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, వీటన్నిటిని విడిచిపెట్టి కేవలం ఒక్క అల్లాను ఆరాధించడమే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ధర్మం. మనం కేవలం ముస్లింగా పేరు పెట్టుకొని ఖత్నా చేపించుకున్నంత మాత్రాన మనం ముస్లింలం కాము. ముస్లిం ఎప్పుడవుతామంటే ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు చెప్పినటువంటి మాటలు వింటామో, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చేసినట్లు ఒక్క అల్లాను మాత్రమే ఆరాధిస్తామో అప్పుడు మనము నిజమైనటువంటి ముస్లింలము. అందుకే ఇబ్రాహీం అలైహిస్సలాతు